మాట. మా పెదనాన్న ఉదయకాలం ఫోన్ చేశారు. మా పెదనాన్న ప్రభునందు నిద్రించాడు. ఆయన రాత్రి బాగానే ఉన్నాడంట. రాత్రి 1 గంటప్పుడు హార్ట్ అటాక్ వచ్చి ప్రభు రాజ్యంలోకి వెళ్ళాడు, రక్షించబడ్డాడు. ఫోను 12:30 1 గంటకల్లా భూస్థాపన కార్యక్రమం అన్నారు. మాకు ప్రార్థన అయిపోతలకి 12:30 భూస్థాపనకి ఎట్ట అందుకోవాలి. మా అక్క కూడా సులోచన అక్క కూడా వెళ్తున్నారని చెప్పారు. అక్కోళ్ళు ఆరాధన చూసుకొని, నా బంధకాలు ఏంటంటే నేను దీన్ని వదిలి వెళ్ళలేకపోతున్నా. అది నా బాధ. అసలు నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇది దాటి వెళ్ళటానికి ఏ పరిస్థితి వచ్చినా వెళ్ళలేకపోతున్నా నేను. అయ్యో నేను బాధనే, మా వాళ్ళు అందరూ వస్తారే, అది కాదు కానీ అయ్యో ఆరాధన దేవునిదేనో, నేను ఎన్ని ప్రయత్నాలు చేసి 3 సార్లు ఫోన్ చేసి రాకుండా ఉంటే బాగుండిద్దా అని. రాకుండా ఉంటే ఒకవేళ అన్ని జనులు అయితే నువ్వు రాకపోయినా పర్వాలేదమ్మా, దేవుని బిడ్డలు కదా, రక్షించబడిన వాళ్ళు కదా, 4 అట్లా పెట్టుకుంటే బాగుండు. దూరాభారం వాళ్ళు మళ్ళీ వెళ్ళాలంటే కుదరదని 2 కార్యక్రమం ముగిసిపోయేటట్టు చేస్తున్నారు. ఎట్టకేళ్ళకి వచ్చే ప్రయత్నం చేయమని చెప్పారు. పిల్లరా, దేవుని కంటే అధికమైంది లోకంలో మనకి ఏదీ లేదు. స్తోత్రం కలుగును గాక. దేవుని కంటే అధికులైన వారు కూడా మనకెవరు? మీకున్నారేమో, నాకు మాత్రం ఎవరు లేరు. అందుకే నేను దాటి వెళ్ళలేకపోతున్నాను. స్తోత్రం కలుగును గాక. దాటి వెళ్ళటానికి కూడా కాళ్ళు లెగవట్లా, పోవాలని తొందర రావట్లా, నాలో తొందరగా వెళ్దామని తొందర రావట్లా, నాలో పాస్టర్ గారు నన్ను తొందర చేస్తున్నా, నాకు తొందర రావట్లా. ఎందుకంటే ఆయన ఇచ్చిన కృపను దేనికంటే ఎక్కువగా నేను ఎంచుకోవడానికి ఇష్టపడతా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం స్టార్ట్ అయిందా? ఓకే. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదో. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం ఏం చేయదు? వర్ధిల్లదో. మీరు ఒకరితో ఒకరు చెప్పుకోండి, అయ్యా నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం వర్ధిల్లదు అని చెప్పుకోండి. నాకు చెప్పగాకండి, సహోదరులకు చెప్పండి. విరోధంగా రూపించబడిన ఆయుధం అంటే నీకు ఏవి విరోధంగా ఉండి నెమ్మది లేకుండా చేస్తున్నాయో, నీకు ఏవి విరోధంగా ఉండి శాంతి లేకుండా చేస్తున్నాయో, నీకు ఏది విరోధంగా ఉండి నీకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయో, ఏవి నీకు విరోధమైన సమస్యలు నిన్ను నెమ్మది లేకుండా చేస్తున్నాయో అవి వర్ధిల్లవు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అవి వర్ధిల్లవు. నీకు విరోధమైన ఏ ఆయుధం వర్ధిల్లదు. ఏంటి విరోధమైన ఆయుధాలు? ఏంటి మానవ జీవితంలో విరోధంగా పనిచేస్తున్నాయి? నువ్వు భక్తిపరుడు అయితే సాతాను నీకు విరోధంగా పనిచేస్తాడు. లేకపోతే లోకం మనకు విరోధం, శరీరం మనకు విరోధం, కొన్ని మానసికమైన వేదనలు విరోధంగా, మరికొన్ని శారీరకమైన సమస్యలు విరోధంగా, అవి రోగాలు కానివ్వండి, అప్పులు కానివ్వండి, ఆర్థికమైన ఇబ్బందులు కానివ్వండి, కొన్ని సమస్యలు మనుషులకి ఎవ్వరికి చెప్పుకోలేకుండా తమ్ము తాములోనే నలిగిపోయే పరిస్థితులు కానివ్వండి. ఏ ఆయుధం నీకు విరోధంగా ఉందో అది వర్ధిల్లదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? ఓ మనిషి కాదు. ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? ఒక అధికారి కాదు. ఈ మాట చెప్పింది ఎవరో తెలుసా? సైన్యములకు అధిపతి యొగు దేవుడగు యెహోవా. స్తోత్రం. దావీదు అంటాడు, దేవా ప్రవక్తను పంపించి దావీదు కుటుంబాన్ని నిశ్చయంగా నేను ఆశీర్వదిస్తున్నానని చెప్పు అని చెప్పి ప్రవక్తను పంపిస్తాడు దేవుడు. ప్రవక్త వెళ్ళి చెప్పిన తర్వాత దావీదు అంటాడు, దేవా ఇంతగానో మీరు జ్ఞాపకం చేసుకోవటానికి నేను ఏ పాటి వాడిని, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను అని చెప్పినటువంటి నీ మాట ఎంతో గొప్పదయ్యా. ఓ నరుడుగా ఈ మాట చెప్పింది దేవుడివి, నీ మాట ఎన్నడూ నిరర్థకం కాదు. స్తోత్రం కలుగును గాక. ఓ నరుడు చెప్పిన మాట ఆగిపోవచ్చు, ఓ మనుషుడు చెప్తే ఇది చేస్తానని చెయ్యకపోవచ్చు, ఓ అధికారి కొన్ని హామీలు ఇచ్చి దాన్ని జరిగించకపోవచ్చు. దేవుడు తన పిల్లల ఎడల ఏ మాట అయినా చెప్పాడంటే అది
అది అక్షరాల జరిగి తీరిద్ది. స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుడివి. నీ నోట ఏ మాట వెల్లడైనా అది అక్షరాల జరిగి తీరిద్ది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచిన మాట, నీకు విరోధమైన ఏ ఆయుధం వర్ధిల్లదు. మనం పరిశుద్ధ గ్రంథంలో ఎస్తేరు గ్రంథంలోకి వస్తే ఇక్కడ మొర్దెకై ఉన్నాడు. మొర్దెకై ప్రియ దేవుని బిడ్డలారా, షూషోను కోటలో రాజు గుమ్మం దగ్గర వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. గుమ్మం దగ్గర కూర్చున్నాడు. రాజు గుమ్మం కనిపెట్టుకొని ఉన్నాడు. ఈ రాజు గుమ్మం దగ్గర ఉన్నటువంటి మొర్దెకై ఎలాంటి వాడంటే భక్తిపరుడు, దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడు. అయ్యా చూడాలి, దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడు. యూదులు చెరగొనబడిన దినాల్లో మనం చూస్తే ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకుని పోయినప్పుడు ఇతడు యెకొన్యాతో కూడా యెరూషలేము నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. తన పని తండ్రి కుమార్తె అయిన హదస్సాను ఈ పేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొని ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. ఈ మొర్దెకై రాజైన యెకొన్యాతో యెరూషలేముకి నుండి బబులోనికి చెరగొనబడిన టైంలో చెరలోకి వెళ్ళబడిన జనాంగంలో ఉన్నాడు. ఇతడు ఎలాంటి వాడంటే యూదుడు, ప్రార్థనాపరుడు, దేవుని మీద ఆధారపడే వ్యక్తి, ధర్మశాస్త్ర పద్ధతులకు లోబడే వ్యక్తి. చెరగొనబడినటువంటి అన్య దేశంలో ఉన్న దేవుని యొక్క కృపను, దేవుని యొక్క భయభక్తుల్ని వీడక మానక మరవక జ్ఞాపకం చేసుకుని భయభక్తులతో నడుస్తున్నటువంటి వ్యక్తి మొర్దెకై. ఈ మొర్దెకై అహవాషోరు రాజు తన భార్య అయిన వస్తీని విడిచిపెట్టినప్పుడు ఆ 127 సంస్థానాలు ఒక దండోర వేయించబడింది. ఓ ప్రకటన చేయబడింది. ఏంటి ఆ ప్రకటన అంటే, ఈ 127 సంస్థానంలో ఉన్నటువంటి కన్యకలందరూ రాజు సముఖానికి తేబడాలి. ఎవరు రాజు కన్యకని మెచ్చితే ఆమె రాజకుమార్తెగా రాజు పెళ్లి చేసుకుంటాడని దండోర వేయించారు. ఆ కన్యకల్లో ఎస్తేరు ఉంది. ఎస్తేరు పినతండ్రి ఎవరు? మొర్దెకై. మొర్దెకై ఎస్తేరుని తీసుకొని రాజంతపురానికి వచ్చాడు. రాజంతపురంలో కన్యకలందరి దగ్గరకు ఎస్తేరు కూడా తేబడింది. ఎస్తేరుతో చెప్పాడు, నీ జాతి పేరైనా, నీ జన్మ పేరైనా, నీ వంశం పేరు అక్కడ కనుపరచొద్దు అని చెప్పాడు. చెప్పినప్పుడు ఎస్తేరు చాలా భయభక్తులు కలిగిన స్త్రీ. దేవుని యందలి భయభక్తులు కలిగి మొర్దెకై ఎలాగున్నాడో ఎస్తేరును కూడా అలాగ పెంచాడు. రాజంతపురంలోకి ఎస్తేరు తేబడింది. రాజు గుమ్మం దగ్గర ఎవరున్నారు? మొర్దెకై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎస్తేరు కంటే మొర్దెకై గురించి నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంచాడు. మొర్దెకై రాజు గుమ్మం దగ్గర ఉన్నాడు. రాజంతపురంలో ఎస్తేరు ఉంది. ఎస్తేరు సబ్జెక్ట్ తర్వాత చెప్పుకుందాం. ఈ మొర్దెకై రాజు గుమ్మం దగ్గర ఉన్నాడు. రాజు దగ్గర ఒక మంత్రి ఉన్నాడు, హామాను. ఈ హామాను అమాలేకీయుడు, అగాగీయుడైన హామాను మంత్రి. షూషోను కోటలో అహవాషోరు రాజు క్రింద. ఈ మంత్రి రోజు రాజుగారి దగ్గరికి వస్తా పోతా ఉంటాడు. రాజుగారి దగ్గరకు వస్తా పోతా ఉన్న టైంలో మొర్దెకై ఎక్కడున్నాడు? రాజు గుమ్మం దగ్గర ఉన్నాడు. 2వ అధ్యాయం 3వ అధ్యాయం 5వ వచనంలో మొర్దెకై వంగకయు నమస్కరింపకయు హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దెకై ప్రాణం మాత్రం తీట స్వల్పకారమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహవాషోరు యొక్క రాజ్యమంతట నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరిని సంహరించుటకు ఆలోచన చేశాడు. ఇప్పుడు రోజు హామాను ఎక్కడికి వస్తున్నాడు? రాజగుమ్మంలోకి వస్తున్నాడు. మొర్దెకై ఎక్కడున్నాడు? రాజగుమ్మం ఎదుటున్నాడు. మంత్రి గారు కదా, మంత్రి వచ్చేటప్పుడు ఏం చేయాలి? అందరూ నమస్కారం చేయాలి. నమస్కారం చేసి దండం పెట్టాలి. మొర్దెకై మాత్రం దండం పెట్టట్లా. యూదుల యొక్క ఆచారం ఏంటంటే, నీ దేవుడైన యెహోవాకు తప్ప
నువ్వు ఆకాశమందును గాని భూమి యందును గాని భూమి కింద నీళ్ళ యందు దేని రూపం చేసుకోకూడదు, దేనికి నీవు మ్రొక్కకూడదు, నమస్కరించకూడదని ఆజ్ఞ. ఈ 10 ఆజ్ఞల్లో ప్రథమమైన ఆజ్ఞ, మీరు దేనికి మ్రొక్కకూడదు, మీ దేవునికి తప్ప. స్తోత్రం కలుగును గాక. మనుషులకు మ్రొక్కకూడదు, అధికారులకు మ్రొక్కకూడదు, ప్రధానులకు మ్రొక్కకూడదు, మీ దేవునికే మ్రొక్కాలి. యూదుల చట్టం, యూదుల యొక్క ధర్మశాస్త్ర శాసనం. ఈ శాసనం ప్రకారం ప్రియులారా, మొర్దెకై హామానికి వంగలేదు, ఏం చేయలేదు, నమస్కరించలేదు. ఎక్కడున్నాడు? హామాను యెరూషలేములో. అమ్మా యెరూషలేము చట్టం వంగకూడదు, కానీ ఎక్కడికి వచ్చాడు? హిందూ దేశానికి వచ్చాడు, బబులోనికి వచ్చాడు. ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలు, అక్కడ చట్టం వేరు, అక్కడ సాంప్రదాయం వేరు, అక్కడ సిద్ధాంతం వేరు. ఇప్పుడు మనం ఉన్నాము, మన భారతీయులు అందరికీ ఏం చేస్తాం? నమస్కారం చేస్తాం, అది గౌరవిస్తాం. దేని రూపంలో గౌరవిస్తాం? దండం రూపంలో. మా నాయకులు మన దగ్గరికి వచ్చి కూడా ఏం పెడతారు? ఓట్లు వేయటానికి ముందేం పెడతారు? దండం పెడతారు. మీకు దండం పెడతాను, నాకు ఓటు వేయండి అని. మనం వాళ్ళ దగ్గరికి ఏమైనా అడగటానికి వెళ్తేటప్పుడు ఏం పెడతాం? నమస్కారం చేస్తాం, దండం పెడతాం, నీకు దండం అయ్యా, నాకు సహాయం చేయని. యూదులు దండం దేవుడు తప్ప ఇంకెవరికి పెట్టరు. అయితే ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు? మొర్దెకై దేవునికి తప్ప నేను ఎవరికి నమస్కారం చేయను అన్నాడు. హామానుకు భలే కోపం వస్తుంది. నేను మంత్రినయ్యుండి నేను రాజగుమ్మలోకి రోజు వస్తా పోతా ఉంటే ఈ మొర్దెకై నాకు వంగటం లేదు, నమస్కారం చేయటం లేదు అని చెప్పి చంపేయాలి అని ఆలోచన పెట్టుకున్నాడంట. చంపటమే కాదు, ఈ మొర్దెకైనే కాదు, మొర్దెకై జనం షూషోను కోటలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరిని చంపాలని ఆలోచన కలిగి రాజు దగ్గరికి వెళ్ళి, రాజా మన సంస్థానంలో ఒక జనాంగం ఉండారు, వాళ్ళకి భయం లేనోళ్ళు, వాళ్ళు గౌరవించడం చేతగానోళ్ళు, వాళ్ళు ఉంటే మనకు విలువ పోయిద్ది, ఆ జనాంగాన్ని సంహరించాలి అన్నాడు. అప్పుడు అన్నాడు, అయ్యా ఈ శాసనాలు చట్టం బయలుదేరాలంటే డబ్బు చాలా ఖర్చు అయింది, నా దగ్గర అంత డబ్బు లేదు అన్నాడు అహష్వేరోషు రాజు. అంటాడు హామాను, నా దగ్గర ఎండు ఉంది, నా దగ్గర ధనం ఉంది, నేను నీకు సహాయం చేస్తాను రాజా, వీళ్ళందరూ సంహరించాలని చెప్పినప్పుడు రాజుగారు ముద్ర ఉంగరం తీసి ఇచ్చాడు. తాకీదులు తయారు చేస్తున్నాడు. మొదటి నెలలో అదారు నెల 12వ తారీఖు 13వ తారీఖు యూదులందరూ హతమార్చబడాలని ఒక తాకీదు తయారు చేశారు. మొదటి నెలలో పాస్ చేశారు జీవో. అమలు ఎప్పుడంట? 12వ నెలలో. మొదటి నెలలో ఆర్డర్ పడింది, నెరవేర్పు ఎప్పుడు జరిగిద్దంట? 12వ నెలలో జరిగిద్దని చెప్పి పత్రాలన్నీ పంచుతున్నారు. యూదులకు మరణశాసనం రాయబడింది. ఈ మాట విన్నటువంటి మొర్దెకై ప్రియులారా ఏం చేశాడో తెలుసా? 4వ అధ్యాయం మొదటి మాటలోకి వద్దాం. జరిగినదంతా తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యను బయలువెళ్ళి మహాశోకంతో రోదనం చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చాడు. స్తోత్రం కలుగును గాక. జరిగింది విన్నాడు. ప్రియులారా గోనె పట్ట కట్టుకున్నాడు, బూడిద ధూళి నెత్తిని పోసుకున్నాడు, రోదనతోనూ శోకంతోనూ కన్నీళ్లతోనూ ఏడుస్తూ మొరపెడుతూ రాజు గుమ్మం దగ్గరకు వచ్చాడు. పరిస్థితి మరణ శాసనం తయారైపోయింది. యూదులందరూ సంహరించబడాలి. మొర్దెకై ఒక్కడ కాదు ఇది వచ్చింది. షూషోను కోటలో ఉన్నటువంటి యూదులందరికీ మరణ శాసనం రాయించాడు హామాను. ఏం చేయాలి? రోదనతో, కన్నీళ్లతో, ఉపవాసంతో గోనె పట్ట ధరించాడు. యెషయా గ్రంథంలో దేవుని వాక్యం చెబుతుంది, బూడిదకు ప్రతిగా పూదండిస్తాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. భారభరతమైన ఆత్మకు బదులు స్తుతి వస్త్రాన్ని ఇస్తాడు. దుఃఖించు వారికి ఓదార్పునిస్తాడు. దేవుని సన్నిధిలో రోదన చేస్తున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు. విషయం మొర్దెకైకి చెప్పాడు, ఎస్తేరుకి చెప్పాడు. నువ్వు ఒకవేళ రాణివైన మౌనంగా ఉంటావేమో, యూదులకు సహాయం మరొక దిక్కు నుండి వచ్చింది అంటాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పునరుత్థాన దినాన దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటో తెలుసా?
కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, శాసనాలు ఏ విధంగా మారినా, పరిస్థితులు ఎంత దయనీయంగా మారినా, నీవు కలిగిన దేవుణ్ణి పట్టుకొని ఆయన వైపు నువ్వు చూస్తే ఆయన ఇచ్చే ధైర్యం వేరు. చిన్న బాధ రాగానే గడగడ వణికిపోవటం, చిన్న కష్టం రాగానే మందిరానికి మానుకోవటం, చిన్న కష్టం రాగానే ప్రార్థన చేయటం మానుకోవటం, కష్టాలు వచ్చినప్పుడు దేవుని దగ్గర అక్కడ లోకంలో పడిపోవటం, లోకంతో ఏకమైపోయి ఎంతమంది ఆత్మీయ జీవితాలు పతనావస్థలో మిగిలిపోతున్నాయి ప్రియులారా. మొర్దెకై మహారోదన చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎస్తేరుకి విషయం తెలిసింది. ఎస్తేరు 3 దినాలు ఉపవాసం నా కొరకును, పనికత్తెలో మీరును నేనును యూదులందరూ సమాజ మందిరాల్లో కూడి ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం. స్తోత్రం చెప్పండి. ఏం చేద్దాం? సమస్య ప్రార్థనతో సాధ్యం కాకపోతే ఉపవాసంతో సాధ్యమైద్ది. ఉపవాస ప్రార్థన మన జీవితాల్లో గొప్ప విజయాన్ని ఇచ్చిద్ది. ఉపవాస ప్రార్థన కన్నీళ్లు నాట్యంగా మార్చిద్ది. ఉపవాస ప్రార్థన శత్రువు మీద జయాన్ని ఇచ్చిద్ది. ఉపవాస ప్రార్థన నీ రోగాల్లో స్వస్థతనిచ్చిద్ది. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. రాజు అయిన అహ్వాషోరు రాజు ఎలాంటి వాడంటే అతి కఠినుడైన రాజు, మూర్ఖుడైన రాజు. ఏ చట్టమైనా, ఏ శాసనమైనా దాన్ని అమలు చేశాడంటే అది అక్షరాల జరిగి తీరిద్ది. అలాంటి గట్టి నిర్ణయాలు తీసుకునే రాజు. ఈ రాజుగారి దగ్గరికి ఎస్తేరు వెళ్ళాలంటే రాజాజ్ఞ లేనిది పోవటానికి వీల్లేదు. ఏ ఆజ్ఞ? రాజు పిలిస్తేనే వెళ్ళాలి. రాజు పిలవకుండా ఎవరైనా వెళ్ళారో రాజు అంతర్గృహంలోకి, ఆయన దండం చూపిస్తే దయ పొందుతారు. దండం గనక చూపించకపోతే సంహరించబడతారు. అట్టి శాసనం కలదు. చూడండి, ఆ మాట కూడా ధ్యానం చేసుకుందాం. 4వ అధ్యాయం 10వ వచనం. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమును ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారు దండమును ఎవరి తట్టు చూపునో వారు తప్ప ప్రతివాడు సంహరించబడునున్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులకు అందరికీ అతని సంస్థానములో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజు నొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పమనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. 30 రోజులు పెట్టి నేను రాజు దగ్గరికి వెళ్ళలా, రాజు నన్ను పిలవలా. ఇప్పుడు రాజు దగ్గరికి పిలవకుండా నేను వెళ్ళాను అనుకో, దయ చూపి దండం చూపితే ఇబ్బంది ఏముండదు. దండం గనక చూపలేదనుకో, రాజు కఠినమైన శాసనం ఆజ్ఞ జరుగుతుంది. ఏంటో తెలుసా? రాజు పిలవకుండా వస్తే, రాజు దయ రాకపోతే వాళ్ళు సంహరించి వేయబడాలని కఠినమైన చట్టంలో ఎస్తేరు తీర్మానం తీసుకుంది. 3 దినాల ఉపవాసం. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. రాజంతఃపురంలోకి వెళ్ళింది. రాజంతఃగృహంలోకి వెళ్ళినప్పుడు రాజు దండం ఎస్తేరు వైపు చూపాడు. స్తోత్రం కలుగును గాక. రాజు దండం ఎప్పుడైతే చూపాడో రాజు దయ ఎస్తేరు మీదకి వచ్చింది. స్తోత్రం. హల్లెలూయా. రాజుగారిని తన ఇంటికి విందుకు పిలిపించింది. విందుకు వచ్చాడు, భోజనం చేస్తున్నాడు. మొదటి రోజు అయిపోయింది. మొదటి రోజు హామాను ఇంటికి వెళ్ళాడు. తన భార్యతో చెబుతున్నాడు, అమ్మాయి ఈరోజు నేను రాజుగారితో భోజనం చేస్తున్నా. షూషోను కోటలో గనులందరికంటే గొప్పవాడిగా నేనున్నా. రాజు ఉన్న నా మంత్రులందరికంటే, పనివాళ్ళందరికంటే నన్ను అధికంగా ప్రేమిస్తున్నాడు, నన్ను అధికంగా చూస్తున్నాడు, నన్ను ఎంతగానో గౌరవిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఇవాళ రాణిగారు రాజుతో పాటు విందుకు నన్ను పిలిచింది, నేను కూడా విందుకు వెళ్ళాను. అబ్బాబ్బా ఏం భోజనం, ఏమి ఆహారం, ఎంత రుచిగా ఉందో, ఎంత కమ్మటాసన వస్తుందో, ఎంత బాగుందో అని ఊహించుకొని చెబుతున్నాడు. తన భార్యకి, తన పిల్లలకి, తన స్నేహితులందరూ కూర్చొని అందరికి చెబుతూ ఉన్నాడు. చెబుతూ ఉండగానే చెప్తా అంటున్నాడు, ఇక నుంచి నాకు ఇక తిరుగులేదు. నేను ఏ శాసనం అయితే రాపిచ్చానో, ఏ శాసనాలైతే రాపిచ్చి ఆ మొర్దెకైని చంపాలనుకున్నానో, ఇక నాకు అధికారం వచ్చేసిందని సంతోషపడుతున్నాడు. రాణి గారింట్లో రాజుగారితో భోజనం చేయటం అంటే సామాన్యమైన విషయమా? ఏమండి సామాన్యమైన విషయమా? కాదు.
మిమ్మల్నే కనుక ఒక మాట చెప్తాను, ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని పిలిచాడు అనుకో, మా ఇంట్లో వాళ్ళు మీకు విందు చేస్తున్నారు రమ్మన్నారు అనుకో, ఊరుకుంటారు మీరు? అగ్రహారం ఆ దరి నుండి ఈ దరి దాకా అవసరమైతే చేపల చెరువు మీద ఉన్న వాళ్ళకి గోడ పోయి చెప్పొస్తావు. ఏమని? నేను ముఖ్యమంత్రి సీఎం పిలిచాడు నన్ను. ఎవరో సీఎం పిలిచాడు, వాళ్ళ ఇంట్లో భోజనం ఎవరితో? ఆయనతో కూర్చొని తింటామంట. ఎవరితో కూర్చొని? సీఎంతో కూర్చొని తింటాం. ఊరు మొత్తం దండోరేసుకుని తర్వాత పోతావు భోజనానికి, అవునా కదా? ఇప్పుడు ఈయన కూడా అంతే, బంధువులకి స్నేహితులకి రక్త సంబంధులకి తన ఇంట్లో వాళ్ళందరూ చెబుతున్నారు రాజుగారితో భోజనం చేసి నేను రాణి గారి ఇంట్లో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట చెప్పి బాగా సంతోషపడుతుంటే వాళ్ళు అన్నారు, అట్లాగైతే నువ్వు ఆలస్యం చేయొద్దు, మొర్దెకైకి 50 మూరలు ఉరికొయ్యి చేయించు అని చెప్పారు. 5వ అధ్యాయంలో 13వ వచనం నుంచి రాయబడి ఉంటుంది. 50 మూరలు ఉరికొయ్యి చేయమంటే 50 మూరలు ఉరికొయ్యి చేయించి పెట్టుకున్నాడు. రేపే వెళ్తా, రేపెళ్ళి రాజుగారికి విషయం చెప్పి మొర్దెకైని మాత్రం ముందు ఉరి తీపిస్తా. 12 నెలలు ఆగలేను, 12 నెలలు నేనేం చేయలేను, ఆగలేను. ఎంత ఆనందం ఉంటేనేమి, ఎంతకంటే ఘనంగా ఎంచితేనేమి, ఎందరిలో గొప్ప చేస్తేనేమి, ఆ మొర్దెకై అనేవాడు గేటు కాడున్నంత కాలం నాకు సంతోషం లేదు అన్నాడు. అందుకే మొర్దెకైని ఉరి తీపిస్తా, ఉరికొయ్యి చేయించాడు. రేపు మొర్దెకై గురించి మాట్లాడి రేపే ఏం చేయాలి, భోజనం విందు చేసి వచ్చిన సాయంత్రమే మొర్దెకైని ఉరి తీపిస్తానని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. ఎవరు? హామాను. ప్రియులారా, నిర్ణయం తీసుకున్నాడు, విందు చేశాడు. ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టకుండా చేశాడు. 6వ అధ్యాయంలో దేవుడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. రాజుకు నిద్ర పట్ల. స్తోత్రం చెప్పు. నిన్ను కలవరపరిచే పరిస్థితులకు నిద్ర పట్టనీయుడు నా దేవుడు. నిన్ను ఏడ్పించే వేదనలకు నిద్ర పట్టనీయుడు నా దేవుడు. నిన్ను అవమానపరిచే వ్యక్తులకు నిద్ర పట్టనీయుడు నా దేవుడు. కారణం దీని వెనకాల ఉందేంటి తెలుసా? కన్నీరు, ఉపవాసం, రోదన. గోనెపట్ట ధరించుకొని దిక్కులేనోళ్ళలాగా గువ్వల్లాగా మూలుగుతున్న మూలుగులు. ఈ మూలుగుల శబ్దం నా దేవుడు దాటి వెళ్ళలేదు. స్తోత్రం చెప్పు. వెళ్ళడు, దాటి వెళ్ళడైనా. నీ నలిగిన హృదయం ఆయనకి తెలుసు. నిద్రలేని రాత్రులు నువ్వు భయపడి వణికిన దినాలు ఆయనకు తెలుసు. ఏ స్థితిగతుల చేత, ఏ వ్యక్తుల చేత, శక్తుల చేత శోధించబడుతూ మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నావో అది ఆయనకు తెలుసు. ఆ రాత్రి అహవాషూరు రాజుకి ఏం చేశాడంటే ఆయన నిద్ర పట్టనేలా. స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర పట్టకుండా రాజు సమాచార గ్రంథం తెమ్మన్నాడు. ఆ గ్రంథం తీసేసరికి రాజుని 2 వ్యక్తులు చంపాలనుకున్న వ్యక్తులు ఆ విషయం ఎవరో మొర్దెకై గేటు దగ్గర విని రాజుగారికి ఈ సమాచారం తెలియజేస్తాడు. విషయం అంతా పరిశీలన చేస్తే 2 వ్యక్తులు రాజుగారిని చంపటానికి ప్లాన్ వేస్తారు. వాళ్ళిద్దరిని ఉరి తీపిస్తారు. ఉరి తీపించిన తర్వాత పలానా మొర్దెకై రాజుగారిని మరణం నుండి తప్పించాడు, 2 వ్యక్తులు చెప్పుకోవటం విని ఆ కార్యం చేశాడని చెప్పి ఆ రాజు సమాచార గ్రంథంలో వ్రాయబడి ఉంది. స్తోత్రం చెప్పు. మీకు ముందే చెప్పి ఆయన జ్ఞాపకాల్లో ఉండాలి నీ భక్తి. స్తోత్రం చెప్పు. నీ ప్రార్థన, నీ కన్నీరు, నీ త్యాగం, నీ పని, నువ్వు చేసిన నమ్మకత్వమైన జీవితం మనుషుల జ్ఞాపకాల్లో కాదు, రాజు జ్ఞాపకంలో ఉండాలి. రాజులకు రాజు అయిన నా దేవుని జ్ఞాపకాల్లో నీ భక్తి జీవితం నిలబడి ఉండాలి. మనుషులు చూసుకొని నన్ను పొగడుతున్నా కాలర్లు ఎగరేసి చిటికలేసి ఈలలేసి పాటలు పాడి గోల్ చేసి మనుషుల్లో మొగ్గులైపోవటం కాదు. నీ పని, నీ ప్రార్థన, నీ త్యాగం, నీ నీతి నా దేవుని జ్ఞాపకాల్లో ఉండాలి. అహవాషూరు రాజు నిద్ర పట్ల. రాజును మరణం నుండి తప్పించిన వాళ్ళు ఎవరే? మొర్దెకై. ఎంత విషయం చదివాడు. మొర్దెకైకి బహుమతిగానే ఏదైనా ఇచ్చారా?
అని అడిగాడు. లేదయ్యా ఏమీ, ఎక్కడుంటాడు మొర్దుకై? గుమ్మం దగ్గర కూర్చొని ఉంటాడయ్యా. స్తోత్రం కలుగును గాక. అవునా? గేటు కాడే ఉంటాడు. ఏ అపాయం వచ్చిద్దా, ఆపద వచ్చిద్దా, శత్రువు ఏ కీడులు పన్నుతూ ఉంటాడా యోచన చేస్తా రాజు గుమ్మం దగ్గర కూర్చొని ఉన్నాడయ్యా మొర్దుకై. ఎంత మంచి పని చేసిన మొర్దుకైకి మీరేం చేయలేదా? ఏం చేయలేదయ్యా. ఓ బహుమతి కూడా ఇవ్వలేదయ్యా. అవునా? ఓకే, మనసులో పెట్టుకున్నాడు. మరలా ఇంటికాడేమో హామాను చెబుతాడు, ఉరికాయ తీసి రేపు చెప్తా వాడి పైన అంటున్నాడు. ఎప్పుడు చెబుతాడంట? అమ్మా చెప్పండి, వినండి అన్నా, నిద్రపోయే వాళ్ళారా, రేపు చెప్తా అంటున్నాడు. ఎవరు? శత్రువు. రేపు 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 ఎందుకు పిలిపించబడ్డాడు? ఎవరు? రేపు. హామాను దేవుడు రాజు దాగా ఆలోచించుకుంటా ఉండగానే రాజు వచ్చేది. హామాను రానే వచ్చాడు. ఎవరక్కడ? హామానయ్యా. హామాను పిలిపించు. హామాను, నేను ఒక పని చేయాలనుకుంటున్నాను. ఏం చేయాలనుకుంటున్నావయ్యా? నేను ఒక వ్యక్తిని గనపరచాలనుకుంటున్నాను హామాను అన్నాడు. హామాను అనుకుంటున్నాడు, నన్ను తప్ప ఎవరిని గనపరుస్తాడు? రాజు అమ్మట భోజనం చేస్తున్నా, నేను ఈ శాసనం రాపిస్తే ఆ శాసనం రాస్తున్నాడు, నేనేం చెప్తే అది చేస్తున్నాడు రాజు. అయితే నన్ను తప్ప ఎవరిని గనపరుస్తాడని అయ్యా గనపరిచే వాళ్ళని మీరేమనుకుంటే ఒక మాట చెప్తాను అన్నాడు. ఏం చెప్పురా? చెప్పు హామాను. రాజు రథం మీద ఎక్కించాలి, రాజు వస్త్రాలు ధరించాలి, రాజు కిరీటం పెట్టాలి, షూషోను వీధుల్లో రాజు ఊరేగింపదగిన వాడికి జయం జయం జయమని జయ నినాదాలు పలకాలి అని అన్నాడు. అనగానే వెంటనే లేదు, రాజుగారు ఏమన్నాడు తెలుసా? మొర్దుకై గేట్ దగ్గర కూర్చున్నాడు. మొర్దుకైని తీసుకొచ్చి నీ చేతులతోనే మొర్దుకై కాపని ఆలస్యం చేయకుండా చెయ్యన్నాడు. స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టండి. మొర్దుకై గేట్ దగ్గర ఉన్నాడు. నువ్వు ఆలస్యం చేయకుండా మొర్దుకైకి నువ్వు ఏమైతే చెప్పే ఒక్కడ కూడా తప్పిపోకుండా మొర్దుకైకి చేయమని చెప్పాడు. ఇప్పుడు హామాను ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడయ్యా? మొర్దుకై దగ్గరికి వచ్చి, మొర్దుకై రాజుగారు పిలుస్తున్నారు రాను అన్నాడు. నిన్నే రాజుగారు పిలుస్తున్నాడు రా లోనికి అన్నాడు. లోనికి పోతే రాజవస్త్రాలు, రాజ కిరీటం, రాజుగారి రథం, షూషోన్ కోటలో ఉన్న పోయిన వాళ్ళందరూ రథానికి ముందు వెనక. ముందు హామాను ఏం చెబుతున్నాడు? హామాను, రాజుగారు ఊరేదింపి గణపరచబడిన వ్యక్తికి జయం, గ్లోరీ మైటీ జీసస్ లార్డ్. నా దేవుడు గణపరచువాడు. స్తోత్రం చెప్పు. ఉరికొయ్యి తీసుకొని వచ్చాడు, ఉరికొయ్యి సిద్ధం చేసుకొని వచ్చాడు. రేపు ఉరికొయ్యి మీద సిద్ధం చేయాలన్నాడు. ఇప్పుడు ఏం చెబుతున్నాడు తెలుసా? మొర్దుకైకి జయం. స్తోత్రం కలుగును గాక. మొర్దుకైకి జయం. స్తోత్రం కలుగును గాక. జయమిచ్చినావు, జయమిచ్చినావు, రాజు భయ పొందునట్లు కృప చూపినావు, ఆదరణ లేని వేళలలో ఆదుకుంటివా ఆదరణకర్త, ఆదుకుంటివా ఆదరణకర్త. ఆలోచన చెప్పి ఆత్మీయతనిచ్చి, ఆలోచన చెప్పి అంతము వరకు, అంతము వరకు ఆదరణ లేని వేళలలో ఆదుకుంటివా ఆదరణకర్త, ఆదుకుంటివా ఆదరణకర్త. హల్లెలూయా. ఊరేగింపు చేసుకుంటా, జయం జయమని పాడుకుంటా ఇంటికంట దిగులు కొత్త మొహంతో ఏలాడేసుకుని వచ్చాడట. తలకాయ ఉంచుకొని ఏలాడేసుకుని వచ్చాడు. వస్తే భార్య అంటుంది, ఏంటయ్యా హ్యాపీగా వెళ్ళావు, సంతోషంగా వెళ్ళావు, ఏమైంది? చూడండి 6వ అధ్యాయం 12వ వచనంలో. తర్వాత మొర్దుకై రాజగుమ్మం వద్దకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను. ఏం కప్పుకున్నాడంట?
ముసుకేసుకున్నాడు, అయిపోయింది నా పని. ఉరికోయి సిద్ధం చేసి రేపు తారుమారు చేద్దాం అనుకుంటే నా పని తారుమారు అయిపోయింది ఏంటి? రేపుడు జనాన మొర్దికైన ఉరి తీసి కళ్ళతో చూసి ఆనందిద్దాం అనుకుంటే మొర్దికైన ఈ చేతులతో ఊరేగించి వచ్చానేంటి? ముసుగేసుకొని దుఃఖంతో ఏడుస్తా ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఆయన భార్య అంటుంది, హామాను సంభవించిందంతా తన భార్య అయిన జెరూషకును తన స్నేహితులందరికీ తెలుపుగా అతని యొద్దకు జ్ఞానులను అతని భార్య అయిన జెరూషు, ఎవని చేత నీకు అధికార నష్టం కలుగుతుందో ఆ మొర్దెకై గనుక యూదుడైతే అతని మీద నువ్వు జయం పొందలేవు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అతను యూదుడు అనుకో, ఏ అధికార నష్టం నీకు జరుగుతుందో, ఏ వ్యక్తి మీద పోరాడి ఓడిపోతున్నావో, ఏ వ్యక్తికి ఎదురు నిలబడి అవమానం పాలైపోతున్నావో, ఏ వ్యక్తి ఎదురు నిలబడి అతను నాశనం చేయాలని ప్లాన్లు వేసుకొని ఓటం పాలైపోతున్నావో, ఆ వ్యక్తుడు యూదుడైతే నీకు జయం కలగదు అని చెప్పిందండి వాళ్ళ భార్య. ఎవరిమే? ఏమైనా ప్రార్థన పొర్రాలా? ఈమెకేమైనా ధర్మశాస్త్రం తెలుసా? ఈమెమైనా దేవుని అందులో భయభక్తులు కలిగిన స్త్రీయా? కాదు. ఏం చూస్తుందంటే మొర్దెకై రోదన. స్తోత్రం చెప్పు. శోకంతో కన్నీళ్ళు. స్తోత్రం చెప్పు. శోషోను వీధుల్లో గోనె పట్ట ధరించుకొని రోదన. ఓ ప్రార్థనా పరుడు ముందు ఏది విరోధమైంది జయం పొందదు. ఈ మాట చెప్పేతలకి ఇంకా కాస్త నిరసత్వం వచ్చేసింది. జయం పొందల హామాను. ఎస్తేరు కన్నీళ్లతో రాజుగా మనవి చేసుకుంది, ఈ హామాను నన్నును నా ప్రజలందరిని నాశనం చేయడానికి మరణ శాసనం రాశాడని విషయం రాజుగారికి చెప్పింది. రాజుగారికి చెప్పినప్పుడు రాజుగారు హామాను మీద కోపగించాడు. ఏ ఉరికై అయితే మొర్దెకై కోసం ఇప్పుడు దేవుని బిడ్డలారా హామాను సిద్ధం చేశాడో అదే ఉరికొయ్యి మీద ఉరి తీయబడ్డాడు. స్తోత్రం కలుగును గాక. ఆధారు నెల 12వ తారీఖు 12వ నెల 13, 14 తారీఖుల్లో యూదులందరూ సంహరించబడాలని మరణ శాసనం. ఈ మరణ శాసనం కొట్టివేయబట్టానికి, ఈ శాసనంతా త్రిప్పివేయబట్టానికి మొర్దెకై చేసింది ఏంటో తెలుసా? ఉపవాస, కన్నీటి ప్రార్థన. స్తోత్రం. రోదన. స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు మొర్దెకైకి విరోధమైన ఆయుధం వర్ధిల్లకుండా చేశాడు. స్తోత్రం చెప్పు. టైం అయిపోయింది. మొర్దెకై యూదులు షూషోను కోటలో 127 సంస్థానాల మీద ప్రధానమంత్రిగా పనిచేశాడు. స్తోత్రం కలుగును గాక. మొర్దెకై యూదులు షూషోను కోటలో ప్రజల్లో పనిచేసిన దినాలు సంతోషకరంగా, ఆనందకరంగా, మేలుకరంగా, అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిలబడ్డాడు. ఏ ఏడుపైతే, ఏ కన్నీళ్ళైతే నిద్ర పట్టకుండా, నెమ్మది లేకుండా, మనశ్శాంతి లేకుండా చేసిన దినాలు ఏవైతే వాళ్ళ జీవితాల్లో ఉన్నాయో సంతోషభరితులై ఆనందోత్సవాలు చేసుకునే దినాలుగా నా దేవుడు మార్చాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. నీ శ్రమలో నువ్వు లోకంలో పరిగెత్తటం కాదు, మనుషుల దగ్గర పరిష్కారం పొందటానికి పరుగులెత్తుతున్నావా? నా దేవుడు ఈ దినం చెప్తున్నాడు, నువ్వు ఆయన్ని వెతుకు, ఆయన సన్నిధిలో మొరపెట్టు, ఉపవాసం, కన్నీళ్లు, ప్రత్యాత్తాపంతో ఆయన యొద్దకు తిరిగి రా. నీకు విరోధమైన ఏ ఆయుధం వర్ధిల్లదు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. 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 నీ ప్రార్థన ఆయన జ్ఞాపకాల్లో ఉండాలి, నీ కన్నీరు ఆయన జ్ఞాపకాల్లో ఉండాలి, నీ రోదన ఆయన జ్ఞాపకాల్లో ఉండాలి. నీ మనశ్శాంతి లేని దినాలు, నిద్రపట్టని రోజులు, సమయాలు, ఏ విధమైన సమస్యల చేత అల్లాడుతూ నలిగిపోతున్న నీ జీవితం ఆయన జ్ఞాపకం చేసుకునే విధంగా ఉండాలి. ఆయన జ్ఞాపకం చేసుకుంటే
కన్నీరు నాట్యంగా మారింది. స్తోత్రం కలుగును గాక. వారి శ్రమదినం సంతోషంగా మారింది. హల్లెలూయా. వారి రోదన ఆనందంగా మారింది. హల్లెలూయా. వారి ఏడ్పు సంతోషకరమైన దినంగా మారినప్పుడు వాళ్ళందరికి బహుమానాలు ఇచ్చుకొని పురీము అనే పండగ చేసుకొని దేవుణ్ణి ఘనపరిచారు. స్తోత్రం కలుగును గాక. సాతాను అంటున్నాడు, రేపు నీ అంతు తేలుస్తాను అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, రేపు రాజుకు నిద్ర పట్టకుండా చేస్తాను. స్తోత్రం కలుగును గాక. రేపు నీ పరిస్థితి మారిపోతుంది. స్తోత్రం చెప్పు. భయపడుతున్నావా? కలవరంలో ఉన్నావా? వేదంలో ఉన్నావా? కన్నీళ్ళల్లో ఉన్నావా? రేపు నా దేవుడు నీ కన్నీటిని జ్ఞాపకం చేసుకొని రేపు నీ జీవితానికి వెలుగైన దినంగా మారుస్తాడు. మార్చాడు ఆయన. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు విరోధమైన ఏ ఆయుధం వర్ధిల్లదు. ప్రార్థన చేసుకుందాం అందరం. ప్రభువా, నా సమస్యలో నేను పారిపోతున్నానయ్యా, నీ సన్నిధికి దూరంగా తిరుగుతున్నానయ్యా.